అలాగే మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. ఓకే. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ పేరు? వీరభద్రరావు అండి. వీరభద్రరావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి, కాకినాడ మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 36/1965 అండి. 67 65 మేడం, 65. 65. ఓకే అండి, సమయం చెప్పండి. సాయంత్రం 6:15 అండి. 6:15 సాయంత్రం పూట. అవునండి. 30వ తారీఖు 6వ నెల 65వ సంవత్సరం సాయంత్రం 6:15. అవును. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో. సిద్ధాంత్ గారు ఉన్నారో చెప్పండి. చెప్పండి వీరభద్రరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, మీరు కూడా డైలమాలో ఉన్నారా? ఆ నక్షత్రం ఈ నక్షత్రం అని అదేం లేదా? అది ఫస్ట్ అయితే ఫ్రమ్ ఉంది. నుంచి పునరుస్ అని ఉంది. పునరుసు కాదు, పుష్యమే. పునరుసు కానే కాదు, ఆషాఢ మాసం శుక్లపక్ష పార్టీ మొట్టమొదటి రోజే సాయంకాల సమయంలో జన్మించారు. సాయంకాలం 5:15 పునరుసు నక్షత్రం పెట్టాబడ సర్దుకుని ఇంత పెద్ద గడ్రెస్ తాళం వేసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత పుష్యమే నక్షత్రం వచ్చేసింది. కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు ఇంకా దేనికోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఎలా ఉంటుంది పరిస్థితులు? కొంచెం పరిస్థితులకు ఏమీ కానీ పరిస్థితి దాన్ని ఏముంది, జోబీలో డబ్బులుంటే పరిస్థితులన్నీ సక్రమంగా వస్తాయి. పాపం ఆ జోబీలో డబ్బు రావటానికి మీకే కాదు చాలా మందికి అదే. ఆ తల్లి అప్పుడప్పుడు వస్తానంటుంది, దగ్గరికి పోయేటప్పటికి పెద్ద జోబే చిన్న జోబే అని అడుగుతుంది. చిన్న జోబే అయితే నేను పట్టనే అంటుంది. ఒక పెద్ద ప్యాకెట్ పెద్ద అయితే అంత పెద్ద ప్యాకెట్ నాకు గాలి ఆడదు ఎట్లా అంటుంది. కనుక ఇలాంటి సమస్యలు అంటూ ఉన్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ అయ్యా వీరభద్రరావు గారు, డెవలప్మెంట్ రావటానికి 2017వ సంవత్సరం జూన్ నెల తర్వాత నుంచి డెవలప్మెంట్స్ అన్నీ స్టార్ట్ అవుతుంటాయి. అయితే ముఖ్యంగా మీరు ఏం చేస్తారంటే, ఈ గుడ్డు కారం అని, ఆ కారం అని, ఈ కారం అని విపరీతం కారం తినేటువంటి వారు కొన్ని జిల్లాల్లో ఉన్నారు. మరి మీ జిల్లాలో కూడా కొంతమంది ఉన్నారు. మరి మీరు ఎక్కువ మీ పక్క వాళ్ళు తింటున్నా ఒక్కోసారి ఆ వాసనకి మీరు కూడా తినాలనిపిస్తుంది. కనుక కారాన్ని వీలైనంత వరకు కంట్రోల్ చేయండి. బండకారం లాంటి జోలికి వెళ్ళకండి. కొంచెం తక్కువ కారాన్ని, తక్కువ ఉప్పుని, తక్కువ పులుపుని ఏదైనా సరే లిమిట్లో వీటిని వేసుకొని ఆరగించడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. అనుకూల పరిస్థితులు అతి త్వరలో వస్తాయి. ఈ విధంగా శనివారం పూట, మంగళవారం పూట, ఆదివారం పూట తక్కువ కారాలు, మిగతా రోజుల్లో లిటిల్ బిట్ ఎక్కువైనా పర్వాలే చేస్తుంటే ఈ జోబీకి తగినట్టు విధంగా మీ అవసరాలు తగిన విధంగా వచ్చేస్తుంటాయి. ఏంటంటే సిద్ధాంత గారు, ఈ కారం అటు ఇటు తింటే ఈ జోబు నిండిపోతుందంటే నిండుతుంది. ఎట్లా నిండుతుందంటే ఎవరో ఒక పెద్ద ఆయన వస్తాడు, ఈ కారాన్ని బట్టి మీ యొక్క మార్పు వస్తుంది మాటల్లో. మీ మార్పుకు తగిన విధంగా అవతల వ్యక్తి స్పందిస్తాడు. 5 రూపాయలు ఇచ్చే చోట 25 రూపాయలు ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు. కనుక రంగులు, రుచులు వీటి కారణంగా కూడా యోగాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయని పురాతన తాళపత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఎనీహౌ కారాన్ని తగ్గిస్తుండి అనుకూల పరిస్థితులని తప్పకుండా వస్తాయి. పుష్యమి నక్షత్రం చూసుకోండి. కర్కాటక రాశి. వీరభద్రరావు గారు. మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి పెళ్లి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే అండి, అమ్మాయి పేరు చెప్పండి. భాగ్యశ్రీ అండి. భాగ్యశ్రీ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31/1990 రాత్రి 11:10 అండి. 11:10 10 నిమిషాలు. అదే ఆగస్ట్ నెల 31వ తారీఖు 90వ సంవత్సరం. అవునండి. 11:10 రాత్రిపూట. అవునండి. ఓకే, ఏ ఊరి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? మేము ప్రస్తుతం బెంగళూరులో ఉన్నామండి. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించి? అమ్మాయి వివాహం గురించి అండి. ఓకే ఓకే మా పూర్వాషాఢ. నమస్తే నమస్తే. పూర్వాషాఢ నక్షత్రం జన్మించిన ధనురాశి జాతకురాలు. ఇక ప్రయత్నాలు మాత్రం మొదలు పెట్టడానికి, అవకాశాలన్నీ కూడా పొందటానికి సమయం వచ్చేసింది. ఇంకా ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక గురువారం పూట ఎక్కువ ప్రయత్నాలు చేయకుండా మిగిలినటువంటి రోజుల్లోనే ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి యోగం మరింత దిగినీకృతం చెందుతుంది. అక్టోబర్ మధ్య నుంచి అక్టోబర్ 15, 16 తారీఖుల నుంచి డెవలప్మెంట్స్ బాగా స్టార్ట్ అవుతాయి. ఇక మీ ప్రయత్నాలు చేస్తూ మంచి అనుకూల పరిస్థితులు ఉండేటువంటి వ్యక్తుల కోసంగా చూస్తూ ఉండండి. అయితే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, చిత్త, ధనిష్ట, మృగశిర ఈ 6 నక్షత్రాలు చూడటానికి బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట. కానీ ఆ 6 నక్షత్రాల జోలికి మాత్రం వెళ్ళొద్దు. కనుక ఏదైనా మంచి నక్షత్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కనుక ఆ వ్యక్తుల్ని చక్కగా పూర్వాపరాలు, గుణగణాలు తెలుసుకొని ఆ తర్వాత నిర్ణయాలు చేయండి. మంచి అనుకూల బస్సులు అక్టోబర్ మధ్య నుంచి ప్రారంభమవుతాయి. అలాగే మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి.
మీ పేరు? సుష్మా అండి, సుష్మా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తెనాల నుంచి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/4/1986. ఓకే అండి, అలాగే పుట్టిన సమయం చెప్పండి. ఉదయం 10:44. 10:44 ఉదయం. ఓకే అండి, 28వ తారీఖు 4వ నెల 86వ సంవత్సరం 10:44 ఉదయం పూట. అవునండి. ఓకే సుష్మా గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సిద్ధాంత్ గారు ఉన్నారు, చెప్పండి. జాబ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? జాబ్ వస్తుందా? అంతే, ఇంకేమొద్దమ్మా. కావాలండి. మరి అద్దెకి అడిచేది కదా. ఏ మూలా నక్షత్రం చూసుకుంటున్నారా? అవునండి. మూలా నక్షత్రం చాలా మంచి నక్షత్రం, దిగులు చెందకండి. విశేషమైనటువంటి ప్రతిభా పాటవాలు కలిగినటువంటి శక్తిని, యుక్తిని, ఇలాంటి వాటిని రక్తిని, అనురక్తిని పొందే అవకాశాలు ఉన్న నక్షత్రం మూలా నక్షత్రం. ప్రస్తుతం ఉన్నటువంటి ఏలినాడు శని మొదటి భాగం వెళ్ళిపోయి రెండవ భాగం ప్రారంభమవుతుంది. ఆ రెండవ భాగం ప్రారంభమైన ఒక 6 మాసాల తర్వాత నుంచి అనుకూల పరిస్థితులు అన్నీ కూడా వస్తాయి. కోరుకున్న రీతిలో అనుకూల పరిస్థితులు పొందటానికి, ఆ తర్వాత పొందినటువంటి దాన్ని ఆనందించడానికి అవకాశాలు వస్తాయి. అంటే 2017 మే 25న ఏలినాడు శని రెండవ భాగం మొదలవుతుంది. దానికి ఒక 6 మాసాలు కలుపుకోండి. ఆ తర్వాత నుంచి అన్నీ కూడా వడ్డించిన విస్తరలాగా మీ ముందుంటుంది తల్లి. అలాగే మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే అండి. నమస్కారం మేడం, నా పేరు వెంకటేశ్వరరావు, హైదరాబాద్ నుంచి మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. ఓకే వెంకటేశ్వర గారు, ఏం చేస్తుంటారు? నమస్కారం సార్, నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను సార్. ఇప్పుడు నా వయసు దగ్గర 60 ఏళ్ళు ఉన్నాయి. 60 ఏళ్ళు అంటే ఇది రిటైర్ కాలేదా? కాలేదు సార్. ఇప్పుడు ఒక కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. అది వేరే వాళ్ళ యాజమాన్యంలోకి పోతుంది ఈ నెలాఖరులోకి. ఓకే, మరి ఇప్పుడు ఉన్న యజమాని దగ్గర కొనసాగుతానా లేకపోతే కొత్త వాళ్ళ దగ్గర తీసుకుంటారని తెలియదు. చిలక ప్రశ్నించినట్టు అడిగారు కదండి నన్ను. అబ్బో, ఇక రేపటి నుంచి చిలకలు కూడా తెద్దామమ్మా ఇక్కడికి. అక్కడెక్కడ 2 చిలకలు ఉన్నాయట. ఆ చిలకలు తీసుకొచ్చి బయట పెట్టేస్తే. అయ్యా వెంకటేశ్వర గారు, ఒక చిన్న విషయం అడుగుతాను. మీరు మామూలుగా ఎడమ చేయి కుడి చేత్తో కొంతమంది రాస్తుంటారు కదా, మరి మీరు రామ, RAMA రామ అని 4 ఇంగ్లీష్ అక్షరాలని ఎడం చేత్తో కూడా రాయగలరా? సుమారుగా అంటే రాయితే ప్రతి వారు రాస్తారు, కాస్త తంటాలు పట్టేట్టు రాసేస్తారు. రాయగలరా? రాస్తారా? ఓకే ఓకే, ఒక పని చేయండి. ఇప్పుడు మీ పాత యజమాని దగ్గరే ఉండటానికే ప్రయత్నం ఉంటూ చేయండి. మీరు మాట్లాడిన తీరు, ప్రతి మీ పెదవుల నుంచి వచ్చేటువంటి ప్రతి పదంలో ఉన్నటువంటి దాన్ని అట్లా సాగదీసి ఒక చిలక ప్రశ్నలా చెబుతున్నాను. సరే, రామ అంటే రామ కాదు, కృష్ణ అంటే కృష్ణ కాదు, ఏదైనా సరే ఒక ఇంగ్లీష్ వర్డో తెలుగు వర్డో ఏదో ఒకటి తీసుకొని దాన్ని కుడి చేత్తో ఎలా రాస్తారో ఎడమ చేత్తో కూడా అలా ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది ఏమంటే, ఇది అందరికీ కాదండి, మీకు మాత్రం చెప్తున్న పరిహారం. ఇంకా ప్రతి వారు కూర్చొని వెంటనే 7 గంటలు కాగానే శుభదర్శ కాగానే మొదలు పెడతారు రాయటం. పేపర్లో ఏ వాక్యం ఉంటే ఆ వాక్యం రాస్తుంటారు. సో ఆ విధంగా మీరు పాత యజమాని దగ్గరే ఉంటూ ఇది ప్రాక్టీస్ చేస్తున్నారనుకో, ఇది ప్రాక్టీస్ చేసిన కారణంగా ఏమవుతుందంటే దీని మీద చంద్రుడి యొక్క ప్రభావం పడుతుంటుంది. చంద్రుడి ప్రభావం దాని మీద పడుతున్న కారణంగా డెవలప్మెంట్స్ అనేవి చక్కగా అనుకూల పరిస్థితులు వస్తుంటాయి. ఆ తర్వాత మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశాలు అంటూ వస్తుంటాయి. అయితే పులుపును మాత్రం ఆదివారం పూట తినకుండా వాయిదా అంటే అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి వెంకటేశ్వర గారు. అలాగే సిద్ధాంతి గారు, మనం టీనేజ్ వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం. 16 ఏళ్ళు దాటినట్లయితే జాతకం తెలుసుకోవచ్చు అన్నారు కదా. అంటే 16 ఏళ్ళు దాటిన తర్వాత ఉన్నటువంటి యువతీ యువకుల గురించి ఇప్పటి నుంచే మనం ఒక దృష్టి అంటూ ఉంచాలి. ఏం దృష్టి అంటే, భవిష్యకాలంలో వారికి వివాహాలుంటూ చేయాలి, సంతానం కలగాలి. ఆ తర్వాత ఈ తల్లిదండ్రులు తాతలు అవుతారు, అమ్మమ్మలు అవుతారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఇంకా డెవలప్మెంట్స్ అంటే ప్రారంభమవుతాయి. కనుక అలాంటివి చేయాలి అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అయ్యో, ఈ గురురాహుల కలయికలు, కుజరాహుల కలయికలు, శుక్రరాహుల కలయికలు, ఇన్ని రకాల కలయికలు ఉంటే మీ ఏం చేయాలా, వేటికి మొక్కాలా, ఎలాంటి పరిహారాలు చేయాలా అనేటువంటి భయము అనేది కూడా మనసులో ఉంటుంది. మీరు ఎక్కడ భయము ఆందోళన పడవద్దు. చాలా సింపుల్ పరిహారాల మీదనే వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పాములు కూడా ఒక్కోసారి నాగస్వరం వాయిస్తుంటే, ఊతుంటే చక్కగా అవి నాట్యం చేస్తుంటాయి. నాగస్వరం శిశుర్వేత్తి పతుర్వేత్తి ఏత్తి గానరసఫలి. శిశువులు పాములు కూడా సంగీతం అంటే పరవశించిపోతాయి. నిన్న రాత్రి హైదరాబాద్లో వైభవోత్సవాలు జరుగుతున్నాయి. నేను అటు వెళ్తున్నా,
వెళ్తుంటే వెంకయ్య నాయుడు గారు కాస్త మాట్లాడుతున్నారు. ఆ పక్కింట్లో సౌండ్ వస్తున్నది ఆ వీధిలో. వెంటనే ఏదో జరుగుతున్నట్టుంది కార్యక్రమం అనుకొని వెంటనే కారుని వెనక్కి తీసుకొని పోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. పోయి కూర్చొని చూస్తుంటే ఏదో వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతుంటే, స్వామివారు మీ దగ్గరికి వచ్చారు అంటే ఈరోజు వెంకయ్యనాయుడు గారు ఏమన్నా సమావేశమైనారేమో జస్ట్ టీవీ పెట్టారు. అది అయిపోయింది. ఆ తర్వాత మన గవర్నర్ గారు మాట్లాడారు. గవర్నర్ గారు మాట్లాడింది వెనకనిచ్చే ఒక మంచి అద్భుతమైనటువంటి కృతి ఆలాపన వస్తున్నది. వెంకటాచల నిలయం నీలాంబర్ రాగంలో ఆలాపన. ఏం వాయించారంటే తిరుమల తిరుపతి దేవస్థానం చూసిన ఆస్థాన పండి విద్వాంసులు అద్భుతమైన రీతిలో వాయించారు. ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అంటే సంగీతంలో కూడా దోషాలను పోగొట్టేటువంటి అద్భుతమైన ప్రక్రియలు ఉన్నాయి, ఆ రాగాలు ఉన్నాయి. కనుక అలాంటి రాగాల గురించి కూడా మీకు ఇలాంటి 16 సంవత్సరాల వయసు దాటినటువంటి వారు అప్పటి నుంచి తల్లిదండ్రులు ఏం చేయాలంటే కొన్ని రాగాలకు సంబంధించిన చల్లగా క్యాసెట్లు కానీ లేకపోతే సీడీలు కానీ లేకపోతే నెట్ నుంచి డౌన్లోడ్ చేసి దగ్గర పెట్టుకొని వాటిని అప్పుడప్పుడు ఎడిదిరిగి ఒక పరిహారం చేయని అమ్మాయికి చెప్పారనుకోండి, ఆ అమ్మాయి మనసులో ఎవరో ఉంటారు, లేక అబ్బాయి మనసులో ఎవరో ఉంటారు, వారు వినరు. ఏం చేస్తారు? ఈ పరిహారం మేము చేయము, మా నాన్నగారు నేను ప్రేమించినటువంటి అమ్మాయిని కానీయకుండా సిద్ధాంతి గారు టీవీలో చెప్పారు, నేను దుప్పటి ముసుగు వేసుకొని వింటూ ఉన్నాను, అందువల్ల ఈ పరిహారం మా డాడీ తీసుకొచ్చారు, మా మమ్మీ తెచ్చింది అని వాడు మొండికేస్తాడు. అందువల్ల ఇలాంటి సందర్భాలు ఏంటంటే మొండికి వేయకుండా ఉన్నట్టు కేసులు పర్వాలా, ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్. మొండికేసే కేసులు అనుకో కొంచెం సౌండ్ పెద్దగా పెట్టేస్తే చాలు, ఆ తర్వాత వాళ్ళే కాసేపు చేతుట్టు అంటారు, ఇలా అంటారు, అలా అంటారు, లొంగిపోతారు. పాము ఎలా అయితే తిప్పుతూ ఉంటుందో ఆ విధంగా దాసులైపోతారు. కనుక అలాంటి రాగాల గురించి మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రాగాల గురించి ఎందుచేతనంటే ఈ సంగీతంలో ఒక్కోసారి కొన్ని రుగ్మతలు కూడా నయమైపోతాయి. కనుక జ్యోతిర్వైద్యంలో కొన్ని విశేషాలు చెప్పారు. కనుక అలాంటి విశేషాలు కూడా మీరు కూడా తెలుసుకోవడానికంటూ ప్రయత్నం చేయాలి. కనీసం సంగీత జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా అటు నాదస్వరం కానీ, క్లారినెట్ కానీ, లేకపోతే సాక్సోఫోన్ కానీ, వీణ కానీ ఎన్నో రకాలు ఉన్నాయి, లేదా గాత్రం కానీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆ వినేటువంటి కీర్తన యొక్క ఆ ధ్వని తరంగాలు మన చెవులకు సోకాలి. ఆ చెవులకు సోకినప్పుడే తరచుగా వాటిని వింటున్నామనుకో విశేషమైనటువంటి లబ్ధి వస్తుంది. ఒకప్పుడు కొన్ని పాత కీర్తనని నేను అతి జాగ్రత్తగా సేకరిస్తూ వచ్చా. నేను 5వ సంవత్సరం నుంచే ఇలాంటివంటే మహా ఇష్టం అనమాట. కానీ జ్యోతిష్యం అని చెబుతూ ఉంటాను, కానీ నేను సంగీతం పాడతాను చాలామందికి తెలియదు, ఏదో లిమిటెడ్ పర్సన్స్కి. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి 6వ 7వ నుంచే నాకు వాటిని మొత్తం నూరిపోసాడు. ఒక్కోసారి డబ్బులు లేకపోయినా మా నాన్నగారు అప్పు తెచ్చి నాకు ఇస్తే నేను మెడ్రాస్ పోయి నారద గానసభలో కొన్నక్కుడు వైద్యనాథన్ గారి వీణావాదన వినొచ్చేవాడిని. ఎందువల్లంటే వైలిన్ విద్వాంసులు చనిపోయినారు. కనుక ఏదైనా సరే సంగీతంతో మనం అద్భుతాలని పొందవచ్చు. కనుక ఈ గురురాహుల కలయికలు, శుక్రరాహుల కలయికలు, కుజరాహుల కలయికలు ఎన్నెన్నో ఉంటాయి. కనుక ఒక్కోసారి ఏ స్థానంలో ఉందో మీకు తెలియదు, మళ్ళా ఒక పండితుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ పండితులు ఆ దోషం ఈ దోషం అని చెప్పి మిమ్మల్ని ఏదైనా మరొక రకంగా చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు వారు చెప్పింది వీరు చెప్పింది మొత్తం అంతా మీ మనసంతా కూడా కకావికమై కల్మషపూరితంగా అయిపోతుంది. అందుచేత కొన్ని రాగాలు రేపటి నుంచి అప్పుడప్పుడు చెప్తుంటాను. ఆ రాగాల మీద కొంచెం దృష్టి ఉంచండి, ఆ రాగాలను వినడానికి ప్రయత్నం చేయండి. వీటన్నిటికంటే ముఖ్యంగా మనం గోధుమ పిండి దీపారాధన చెప్పాం కదా, ఇది ఆదివారం పూట మనం చేయాలని. దాంతో అరుణం అనేటువంటి ఉంటుంది, క్యాసెట్ కానీ సీడీ కానీ. అరుణం మహాసౌరం అనేది చాలా వరకు రామకృష్ణ మిషన్ వాళ్ళు వేసినట్టు గుర్తు, అలాగే ఇతర కంపెనీల వాళ్ళు కొంతమంది వేశారు. కనుక ఆ అరుణం అనేటివి ఉంటే ఆదివారం సమయంలో ఆ గోధుమ పిండి దీపారాధన చేసే సమయంలో మీ ఇంట్లో ఆ అరుణం వేసుకున్నారనుకోండి, ప్రశాంతంగా రాహు వింటాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడి దగ్గర రాహు ఎదురుగా నిలబడి, బ్రహ్మదేవ ఈ వేదం అంటే మహాప్రీతి కదా మీకు, ఎక్కడైతే వేదం అనేది వినపడుతుంటుందో, వేదాధ్యయనం జరుగుతుంటుందో అలాంటి వాటి జోలికి నేను వెళ్ళనయ్యా మహానుభావ అని రాహువు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరానికి ప్రతిఫలంగా తన వాగ్దానం తెలియజేస్తాడనమాట. కనుక ఆ అరుణం అనేది ప్రతి ఆదివారం కూడా మీరు వినటానికి ప్రయత్నం చేశారనుకోండి, కనీసం ఈ సంగీతం విషయం కాస్త పక్కన పెడదాం టేబుల్ మీద, కనీసం ఆ సమయంలో ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వారి చెవికి సోకుతూ ఉంటుంది. వారి చెవికి ఎప్పుడైతే సోకుతూ ఉంటుందో
ఆ తర్వాత నుంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. అయ్యా మాకు అరుణం దొరకలేదండి, ఎట్లా? నమ్మకం చమకం ఉంది, అది చేసుకోండి. లేదా పురుష సూక్తం ఉంది, స్త్రీ సూక్తం ఉంది, మన్యు సూక్తం ఉంది, భూ సూక్తం ఉంది, దేవి సూక్తం ఉంది, దుర్గా సూక్తం ఉంది, ఇంద్రాణి సూక్తం ఉంది. ఎన్నో రకాల సూక్తాలు ఉన్నాయి, అనేక ఉన్నాయి సూక్తాలు. కనుక పంచసూక్తాలు క్యాసెట్స్ దొరుకుతుంటాయి. కనుక పురుష సూక్తం, స్త్రీ సూక్తం, మన్యు సూక్తం, భూ సూక్తం, దేవీ సూక్తం ఇలాంటివన్నీ ఉన్నాయి. కనుక అవి కేవలం అరుణమే అని కాదు, లేదా నమ్మకం చమకం ఏదైనా వేద సంబంధమైనటువంటి ధ్వని మీ ఇంట్లో వినపడుతూ ఉండాలి. ఎప్పుడైతే వేద సంబంధ ధ్వని వినపడుతూ ఉంటుందో అది ఎప్పుడో మధ్యాహ్నం 1 గంటకు 2 గంటలకు పెట్టకండి. అరుణం ఎప్పుడు కూడా సూర్యోదయం తర్వాత మొదటి 2 గంటల్లోనే అరుణం వినేటట్టు ఉండాలి. కానీ సాయంకాలం 6 గంటలకు కొంతమంది కౌసల్య సుప్రజ రామ అని పెట్టేస్తుంటారు చాలామంది. కొంతమందికి సెల్ ఫోన్స్లో కూడా ఉంది, అది రింగ్ టోన్ పెట్టుకుంటారు. అది రాత్రి 7 గంటలకు కూడా కౌశల్య సుప్రజ రామ అని వస్తుంది. మరి ఎందుకు పెట్టుకుంటారో ఏమో. కనుక ఇలాంటి సుప్రభాతాలు ఉదయం ఎలా వింటామో అరుణం కూడా అలాగే వింటానికి ప్రయత్నం చేయండి. కనుక మార్నింగ్ 6 to 7:30 వేద సంబంధమైన సీడీలు వింటూ ఉంటే పరోక్షంగా రాహువు యొక్క ప్రాబల్యాన్ని మనం తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. కనుక 16 సంవత్సరాలు నిన్నటువంటి యువతీ యువకులకి ప్రారంభంలో మీరు చేయవలసిన మొదటి ఘట్టం ఏంటంటే ఉదయ సమయంలో ఈ వేద సంబంధమైనటువంటి వాటిని కనుక వినిపిస్తూ ఉంటే నిదానంగా వారి మనసులో ఒక బీజాలు పడతాయి. ఆ బీజాల వలన వారికి ఉన్నటువంటి వ్యతిరిక్త ఆలోచనలు ఎలాంటి ఉంటాయో ఆ వ్యతిరిక్త ఆలోచనలకు ఒక చెక్ పెట్టినట్టు అవుతుంది. ఆ తర్వాత నేను చెప్పేటువంటి చిన్నపాటి సంగీత ధ్వనులు అంటూ ఉన్నాయి. ఆ సంగీత ధ్వనుల్ని చల్లగా సేకరించి అవి కూడా వినిపిస్తున్నానుకో. అవి ఎప్పుడు వినిపించాలి? సాయంకాలం సమయంలో ఏదో సమయంలో వినిపిస్తుంటే ఆ తర్వాత మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. భానుమతి గారు కూడా గతంలో ఒక పాట పాడింది, ఒక పాట అమ్మాయిలు అబ్బాయిలు అని. ఆ పాట వినండి. ఆ పాట వింటే దాంట్లో ఈ అమ్మాయిల యొక్క విశేషాలు కూడా చెప్తూ ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా సంగీతం ద్వారా కూడా మనము మనలో ఉన్నటువంటి దోషాలని పోగొట్టుకోవచ్చు, రాహువు యొక్క ప్రాబల్యాన్ని తగ్గించవచ్చు. కనుక రాహు